అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నాన్న కూతురు ప్రేమ, కనిపించకుండా పోయిన కూతురు. ఎపిసోడ్ 1లోకి అడుగు పెట్టేశాం. నాన్న మనసులో ఎన్నో కలలు. తెల్లవారుజామున సూర్యుడి మొదటి కిరణాలు ఒక చిన్న గ్రామాన్ని మెల్లగా మేల్కొల్పుతున్నాయి. పక్షుల కిలకిల రావాలు, పొలాల మీద వీచే చల్లని గాలులు, మంచి మట్టి వాసన ఆ ఊరికి ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇస్తున్నాయి. ఆ గ్రామంలో ఒక చిన్న పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో ఉండేవారు ఒక రామయ్య, లక్ష్మమ్మ. వారికి ఒక్కగానొక్క కూతురు సిరి. సిరి అంటే వాళ్లకు పంచప్రాణాలు. వాళ్ళ కూతురు అంటే వాళ్లకు ప్రపంచం. రామయ్య ప్రతిరోజు సూర్యుడు ఉదయించేలోపే లేచి పొలం పనులకు బయలుదేరేవాడు. చాలా కష్టపడేవాడు. చెమటొచ్చి ఎంత పనైనా చేసేవాడు. ఎండ వాన పని మాత్రం ఆగేది కాదు. ఎప్పుడు పని చేస్తూనే ఉండేవాడు రామయ్య. ఎందుకంటే వారిది కొంచెం పేద ఫ్యామిలీ. అందుకని తను ఏ పనినైనా సరే కాదు కూడదు అనుకుంటూ ప్రతి పనిని ఖచ్చితంగా చేసేవాడు. తన కూతురు కోసం బాగా డబ్బులు సంపాదించి తన కూతుర్ని బాగా చదివించాలని, తాను అనుభవించిన కష్టాలు ఆమె అనుభవించకూడదు అని అదే అతని కల. ఇంట్లో పరిస్థితులు గొప్పగా లేకపోయినా సిరికి కావలసిన పుస్తకాలు, తనకు కావలసినవి ఏవైనా సరే ఎప్పుడు కొనిపెడుతూనే ఉండేవాడు. ఏదీ లేదనుకుంటా తను అడిగిన ప్రతి దానిని తను ఖచ్చితంగా కొని తెస్తూ ఇచ్చేవాడు. ఇలా వారి రోజులు ఒక్కొక్కటిగా గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు సిరి నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. దానికి రామయ్య ఏమైంది బంగారం అని అడిగాడు. సిరి, నాన్న నేను ఈసారి కూడా స్కూల్లో ఫస్ట్ వచ్చాను అని చెప్పింది సిరి. దానికి రామయ్య చాలా సంతోషపడ్డాడు. సిరి, నాన్న ఇదిగో నా స్కూల్ రిపోర్ట్ కార్డు కూడా ఇచ్చారు అని చెప్పి రామయ్య చేతిలో పెట్టింది సిరి. రామయ్య కళ్ళలో ఆనందం మెరిసింది. నువ్వు ఎప్పుడు ఇలాగే చదవాలి అమ్మా అన్నాడు రామయ్య. ఆ మాటలకు సిరి నవ్వుతూ ఇలా అంది రామయ్యతో, నాన్న నేను పెద్దయ్యాక చాలా పెద్ద ఆఫీసర్ అవుతాను అని చెప్పింది రామయ్యతో. ఆ మాటలు రామయ్యకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. నాన్న నేను చదివి ఆఫీసరే కాదు, మీ ఇద్దరికి మంచి ఇల్లు కడతాను, ఇంకా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను నాన్న అంది. ఆ మాట విన్న రామయ్య తన కూతురి తలపై ప్రేమగా చేయి వేసి, తల్లి నువ్వు ఆ మాటలు అన్నందుకే మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు సంతోషంగా ఉంటే చాలు తల్లి, మేము సంతోషంగా ఉంటాము అని తన కూతుర్ని చాలా ఆనందంగా మురిపంగా చూసుకున్నాడు రామయ్య. ఇలా రోజులు గడిచాయి. సిరి 10వ తరగతి పూర్తి చేసింది. తర్వాత ఇంటర్లో కూడా అద్భుతమైన మార్కులు సాధించింది. ఆమె చదువులు, అమ్మాయి మంచితనం అందరికీ చాలా నచ్చాయి. ఆ ఊళ్ళో గ్రామం మొత్తం ఆమె గురించి మాట్లాడుకుంది. రామయ్య కూతురు సిరి చాలా తెలివైన అమ్మాయి అని ఆ ఊర్లో వాళ్ళందరూ రామయ్య ముందే చాలా చాలా మెచ్చుకునేవారు. ఇలా అమ్మాయి అందరి కళ్ళలో చాలా మంచి పిల్లగా మెదులుతూ వచ్చింది. ఒకరోజు పోస్ట్ మ్యాన్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఒక పెద్ద కవర్ తీసి ఇచ్చాడు. సిరి భయపడుతూ వణుకుతున్న చేతులతో ఆ కవర్ తెరిచింది. అందులో
నగరంలోని ఒక ప్రసిద్ధ కాలేజీలో అడ్మిషన్ లెటర్ ఉంది. సిరి ఆనందంతో ఎగిరి గంతేసింది. రామయ్యతో ఇలా అంది సిరి, నాన్న, నాకు సీటు వచ్చింది అని అరుస్తూ రామయ్యకు చెప్పింది. అది రామయ్యకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ రామయ్య కూడా లోపల కాస్త భయపడ్డాడు. కానీ ఆ మాటలకు రామయ్య నవ్వాడు, సంతోషపడ్డాడు కూడా. ఆ నవ్వు వెనుక ఒక బాధ దాగి ఉంది. ఏమిటంటే తన కూతురు మొదటిసారి తనకు దూరంగా పెద్ద చదువుల కోసం బయటికి వెళ్ళాలి కాబట్టి తను మనసులో కాస్త బాధపడ్డాడు రామయ్య. ఆ రోజు అందరూ నిద్రపోయాక రామయ్య ఒంటరిగా ఇంటి బయట కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచించాడు రామయ్య. తను మనసులో రామయ్య ఇలా అనుకున్నాడు, నా కూతురు చాలా పెద్దదైపోయింది. తను కలలుగన్న చదువులు, ఉద్యోగం అనే దానికోసం ఆమె బయటికి వెళ్ళాలి. తప్పనిసరిగా బయట ఊరికెళ్ళి చదవాలి. ఆమె లేకుండా ఈ ఇల్లు ఎలా ఉంటుంది అని తనలో తాను చాలా మదనపడ్డాడు రామయ్య. ఆకాశంలో చంద్రుడు ప్రశాంతంగా వెలుగుతున్నాడు. కానీ రామయ్య మనసులో మాత్రం ఒక తెలియని బాధ, భయం మొదలైంది. ఎందుకంటే ఇప్పటి వరకు అడుగు కూడా బయటపెట్టని తమ కూతురు ఇక పక్క ఊరికెళ్ళి ఎలా చదువుతుందో, ఎలా ఉండగలుగుతుందో, తను అక్కడ వీళ్ళు ఊర్లో ఎలా అని చాలా భయపడ్డాడు రామయ్య. కానీ ఆమెకు అడ్డు చెప్పడం వాళ్ళకిష్టం లేదు. ఆ భయం వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుందని అతనికి అప్పుడే తెలియదు. ఎపిసోడ్ 1 ఇంతటితో ముగిసిపోతుంది. తర్వాతి ఎపిసోడ్ కోసం వీడ్కోలు, కన్నీళ్ళు. సిరి బయటి నగరానికి బయలుదేరే రోజు బస్టాండ్లో తండ్రి కూతురు మధ్య జరిగే హృదయాన్ని కదిలించే వీడ్కోలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కొత్త స్టోరీలో ఎపిసోడ్ 1 మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి.